రా దేవుని బిడలారా, మీ మీ అందరికీ యేసు క్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. మన దేవుడు శక్తిమంతుడు, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ప్రార్థనలో పాలు పొందుదాం. 2 లేఖన భాగాలు చదువుకొని కొందరి కొరకు సమస్యలు ఉన్నాయి, వారి కొరకు ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 39వ వచనము నుండి 43 వరకు చదువుకొని ధ్యానించి ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడిక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి దావీదు గారు ఈ కీర్తన రాసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మరి ఎంత అద్భుతమైన దేవుడో చూడు. పూరేళ్లను రప్పించెను, ఆహారము నిచ్చి వారిని తృప్తిపరిచెను. రెండోది, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. నాలుగోది, తన పరిశుద్ధ వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనెను. ఐదోది, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ ఆయన ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. స్తుతి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మనని కూడా ఏర్పరచుకున్నాడు. పాపములో నుండి, చీకటిలో నుండి ఏర్పరచుకొని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని కడగబడి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి వారికి తృప్తిపరిచిన దేవుడు మరి మనకు కూడా చేస్తాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. కొందరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ నామానికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ప్రభా సంతోషపరిచి వెల్పలికి రప్పించిన దేవుడవని వాగ్దానం చేశావు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంతమంది ప్రభా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు ఆలకించుమని అడుగుచున్నాం. అయ్యా, జక్కుల కుమారి అప్పుల గురించి ప్రార్థన చేయమని సహోదరి కోరింది. కుమారి గారిని ప్రభా మీకు అప్పగిస్తున్నాం. తండ్రి, అప్పుల నుండి ప్రభా నీవు విడిపించవలసిందిగా అడుగుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము
6వ వచనం ప్రభా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. మీలో బీదలు ఉండరు, అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవన్నావు తండ్రి, నీకు వందనాలు. తన అప్పు యేసు నామములో దూరమవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా తండ్రి, దుంపల దాసు వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. దాసు గారిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా 2 కూతుల గురించి ప్రార్థన చేయమని అయ్యా ప్రభా తను కోరాడు. తన కొరకు, కుటుంబం కొరకు, కూతుళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరత ఏమైందో నువ్వు ఎరిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా ఈరేషం గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. పక్షవాతంతో నీ కుమారుడు బాధపడుతున్నాడు తండ్రి, నీకు వందనాలు. తనను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తనకు ప్రభా భార్య పిల్లలకు రక్షణ కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పావు. అందుకు మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా అహరోను గారిని మీకు అప్పగిస్తున్నాం. అయ్యా హైబీపీ షుగర్తో బాధపడుతున్నాడు. హైబీపీ షుగర్ నుంచి విడుదల కలిగించుమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా సంతానం మీరు అనుగ్రహించుమని అడుగుచున్నాం. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించుమని అడుగుచున్నాం. కుమారుని అనుగ్రహించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా తండ్రి డేవిడ్ రాజును బట్టి ప్రార్థిస్తున్నాం, సొలొమోనుని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు. వారికి కూడా ప్రభా మీ యొక్క స్వాస్థ్యము, బహుమానము పొందుకోవడానికి సహాయం చేయండి. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించుమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరి తండ్రి బాలమణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నరాల బలహీనతతో బాధపడుతుంది. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, తనకు మీ రక్షణ అనుగ్రహించండి. అయ్యా మీ సన్నిధికి నడిపించుమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు అద్భుతము చేసే దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అద్భుతాలు ప్రభా వీరందరి కొరకు ప్రార్థన చేయడానికి మీరు కృప చూపారు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి, ఆమేన్. నీ నామములో వీరందరి జీవితాల్లో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని యొక్క దీవెనలు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి, కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మేము ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాం. ఎలాంటి సమస్యలైనా దేవుడు తీర్చగల సమర్థుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.